ఏపీలో జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారు. పోయిన చోటే వెతుక్కోవాలన్న లాజిక్ జగన్మోహన్ రెడ్డిలో బలంగా ఉంటుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2014 ఎన్నికల్లో గెలుస్తాడనుకున్న ఓడిపోవడం. ఆ తర్వాత గెలవడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా ఊహకే అందవు. 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టిన జగన్ 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించాడు. ఇక 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. ఓవైపు అసెంబ్లీలో కూటమి దూకుడు, మరోవైపు సొంత పార్టీ నేతల పార్టీ ఫిరాయింపులు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఎటు నుంచి ఓటు వైపునకు అడుగులు వేస్తే ఏమవుతుందన్న ఉత్కంఠ. ఇలాంటి తరుణంలో ప్రజా సమస్యలు ఓవైపు, పార్టీ నాయకులు మరోవైపు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని జైల్లో పరామర్శించడం, అండగా ఉంటానని చెప్పడం, ఎన్నికల కోడ్ ఉందని చెప్పినా గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతులతో చర్చించడం, ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు వెళ్లినా ఒక్కటే సీన్ కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనంలో క్రేజ్ తగ్గలేదని, జనం ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి రావడంతో ఒక్కసారిగా తోపులాట కనిపించింది. ఓవైపు కూటమి నేతలు జగన్ ఎందుకు జనంలోకి వచ్చారని ప్రశ్నించారు. ఎలక్షన్ కోడ్ సందర్భంగా వెళ్లొద్దని పోలీసులు చెప్పారని తెలిపారు. అందుకే భద్రత కల్పించలేదన్నారు. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి భద్రత తగ్గిందంటూ వైసీపీ నేతలు గవర్నర్కు వినతి పత్రం సమర్పించడం, ఆ తర్వాత టీడీపీ కౌంటర్లు, మొత్తంగా వ్యవహారమంతా టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిపోయాయి. ఏపీలో టీడీపీ దూకుడుగా పాలన సాగించాలని చూస్తున్నప్పటికీ ఎన్ని నిధులు తెచ్చినా సంక్షేమానికి, అభివృద్ధికి ఇంకా కావాలన్న కాన్సెప్ట్ వైసీపీకి కలిసొచ్చే అంశంగా ఉంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏపీలో పథకాలకు సంబంధించి ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. ఆర్థిక సమస్యలు లేని అంశాలను పరిష్కరించాలని అధికారులకు, పార్టీ నేతలకు సూచించడం జగన్మోహన్ రెడ్డికి కొత్త అస్త్రాన్నిచ్చినట్టయింది. ఇక వచ్చే రోజుల్లో మొత్తం వ్యవహారంలో ఎవరు పైచేయి సాధిస్తారో వేచి చూడాలి.